దక్షిణామూర్తి అంటే వారు ఉపదేశించరు, అది మౌనం వ్యాఖ్య అంటారు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. అంటే వారు ఉపదేశం చెప్పకుండానే ఇలాగ చిన్ముద్రలు చూపెట్టిన వెంటనే ఇది మాయాతో కూడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి దృశ్య ప్రపంచము నేను కాదు, ఇంతవరకు మనం దీంతో తాదాత్మ్యై ఉన్నాం, ఇదే నా సొంతమని. కానీ ఇది క్షణికము తుచ్చము మారిపోయేది వికారాలు ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఇలాగా చిన్ముద్ర చూపెట్టాడో నువ్వు అది కాదు, నీ యొక్క అహంకారము, నీ యొక్క జీవుడు పుట్టాను చనిపోతున్నానే భావనను విడిచిపెట్టి ఎప్పుడైతే యూ హ్యావ్ టు బెండ్ యువర్ అహంకార అండ్ వన్ విత్ యువర్ స్వరూపం, దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానముద్ర చిన్ముద్ర. ఈ ఇలాగా ముద్ర చూపెట్టిన వెంటనే మొత్తం సనక సనంద సనత్ కుమార సనత్ సుజాతులు ఆ యొక్క ఋషులందరూ కూడాను ఈ ముద్ర చూపెట్టిన వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఎన్నో సంశయాలు, ఎన్నో ప్రశ్నలు అడుగుదాం అనుకున్నారు గురువు గారి దగ్గరికి వచ్చి దక్షిణామూర్తి. ఆ సంశయాలన్నీ నివృత్తి అయిపోయినాయి, ఇంకా అడగలేదు. ఈ ఒక్కటే ఆన్సర్ అన్నిటికీ. ఇదే బ్రహ్మాస్త్రం, ఇదే నారాయణాస్త్రం, ఇదే పాశుపతాస్త్రం.